జగన్ టైంలో టీటీడీలో ఏదన్నా జరిగితే ఫ్రంట్ పేజ్ బ్యానర్ పెట్టి దానికి జగన్కే లింక్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు జరిగితే అది కింద స్థాయి సిబ్బంది, చైర్మన్‌కి సంబంధం లేదు, లేకపోతే చంద్రబాబుకి సంబంధం లేదు. కేవలం కింద స్థాయి సిబ్బంది తప్పులనే రాస్తారు. అప్పుడైనా అదే జరుగుతుంది. కాకపోతే రాసే వార్తని ప్రజెంట్ చేసే కోణం తేడా ఉంటుంది. తాజాగా టీటీడీని కల్తీ నెయ్యి వ్యవహారం కుదిపేస్తోంది. సరఫరా చేసిన సంస్థలతో పాటు అనుమతించిన వారు బాధ్యులుగా మారుతున్నారు. అయినా టీటీడీ అధికారులు మాత్రం గత తప్పుల నుంచి పాఠాలు నేర్వకపోగా మళ్ళీ అదే తప్పులు చేస్తున్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాజాగా చెన్నైకి చెందిన 2 కంపెనీలు నకిలీ వే బిల్లులు సమర్పించి జీడిపప్పు టెండర్లో పాల్గొనడం కలకలం రేపుతోంది. 1.2 లక్షల కిలోల జీడిపప్పు సరఫరా కోసం సెప్టెంబర్ 3న టీటీడీ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. చెన్నైకి చెందిన క్రిస్టీ క్వాలిటీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫంక్షనల్ అండ్ ఇన్నోవేటివ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు పలు కంపెనీలు బిడ్లో పాల్గొన్నాయి. దీనికోసం 1,28,00,000 చొప్పున ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఎంఈడి చెల్లించాయి. ఇందులో పాల్గొనేటటువంటి సంస్థకు 75,000 కేజీల జీడిపప్పు సరఫరా చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలని నిబంధన విధించారు. అయితే చెన్నైకి చెందిన 2 సంస్థలు సమర్పించిన వే బిల్లులను క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నకిలీవని తేలడంతో వాటిని డిస్క్వాలిఫై చేసి వదిలేశారు. తప్పుడు పత్రాలతో టెండర్లో పాల్గొనే వాళ్ళ ఈఎండి మొత్తాన్ని నిబంధనల ప్రకారం వెనక్కి ఇవ్వకూడదు, అట్లాగే నమోదు చేయాలి. అయితే టీటీడీ అధికారులు మాత్రం నిబంధనలు పక్కన పెట్టి ఆ సంస్థల పట్ల ఉదారంగా వ్యవహరించారు. వాళ్ళు కట్టిన 56 లక్షల మొత్తాన్ని వెనక్కి ఇచ్చేశారు. కనీసం వాటిని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టలేదు. సెల్ఫ్ డిక్లరేషన్ అధికారులు పట్టించుకోలేదు. పైగా భవిష్యత్తులో జరిగే టీటీడీ మార్కెటింగ్ టెండర్లో పాల్గొనేందుకు వాళ్ళకి అనుమతి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. తాజాగా పిలిచిన ఎలకల్ టెండర్లో సైతం ఈ సంస్థలు పాల్గొన్నట్టు సమాచారం. ఈ టెండర్లు త్వరలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఇది కొమ్ముకోవడమే కదా. మరి ఇదే కనుక జగన్ టైంలో అయ్యి ఉంటే కనుక జగనే చేశాడు. ఇవి వాళ్ళ రూల్స్ ప్రకారం అట్లా ఉన్నాయి. టీటీడీ ఆ రూల్సే మార్చాలి. కానీ మార్చాల్సిన బోర్డుల్లో ఎవరుంటారు? రాజకీయ నాయకులు ఉంటారు. అధికారులు కథ నడిపిస్తారు. ఇది ఓపెన్ సీక్రెట్. కానీ అప్పుడు అధికార పక్షానికి అంటగట్టాం, ఇప్పుడు వాళ్ళ తప్పు అంటున్నాం.